ఈ టైంలో ఈ కర్ర ఉంటే చాలు కొరవేలు మా కలుసు పారేటప్పటికి కింద నుంచి కొరవేలు ఎగిరెగిరి ఎక్కుతా ఉండే. మా వాడు ఒకటి ఫోన్ చేసి నాకు 2 కొరవేలు చిక్కినాయని చెప్పాడు. ఓడికే 2 చిక్కితే మనం 4 కొట్టాలి కదా, అందుకని నేరుకు వచ్చేసా. రావడం దారిలోనే నాకు ఒక కొరవేలు చిక్కింది. ఫస్ట్ దెబ్బ పడలేదు, రెండో దెబ్బకైతే పడిపోయింది. మేము కొన్నిసార్లు ఎంత గాలాలు ఎత్తుకొని తిరిగినా ఏడకు పోయినా కొన్ని జిలేబీగా పడతాయి, కానీ ఇలాంటి వానాకాలం సీజన్ లో మాత్రం ఈజీగా చేపలు చిక్కిపోతాయి. ఇంకొంచెం ముందుకు పోతే ఒక కొరవేన అయితే ఏమో క్వార్టర్ దాగి రోడ్డు పడుకున్నట్టు కొనుక్కోండి. గమ్మునున్న కొరవేని కర్రతో ఎందుకు కొడదాం అని చెప్పేసి చేత్తోనే పట్టుకున్నా. నాకు తెలిసి ఈ కొరవేని ఈది అలసిపోయి ఆడైతే కొనుక్కునేసింది, ఇంకా అయిపోయింది మన సీన్ అని చెప్పి. ఇలాంటి చోట్ల పెద్ద పెద్ద పట్టు ఈజీ గానీ ఇలాంటి చిన్న పట్టడమే చాలా కష్టం. ఇలాంటి చోట్ల చేపలు పట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలా. జారిందంటే మాకు చెప్పులు అసలు. నేను చేత్తో పట్టేటప్పుడు ఇడు కూడా చేత్తో పడదాం అంటున్నాడు. ఒక్కరంతా ఇది వెళ్తుంది, నేనే పట్టే లాస్ట్ కి. ఈ కొరవేనికి మనం ఉన్నామని తెలిసినా మన దగ్గరికి వస్తుంది, మన సెట్ లోకి రావడానికి దానికి రాసి పెట్టేస్తుంది. కాబట్టి ఫైనల్ గా ఇప్పుడు మీకు మేము పట్టిన చేపలన్నీ చూపిస్తా. ఈ 4 కొరవేలే ఒక చిన్న గిరిగను కూడా పట్టాము. ఈ అయితే మీ ఊర్లో ఎంత రేట్ ఉంటాయి కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.